హాయగా చల్లగా. రిషేల్ కె విశ్వనాథ్ గారి గురించి నీకేమైనా తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నాయా, చెప్తావా? ఆయన పుట్టింది 1930లో. ఆయన 2023 92 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన మరణించారు. ఆయన పుట్టింది అయితే 1930. ఇంకా ఆయనకి 1992లో పద్మవిభూషణ్ కూడా వచ్చింది. ఓకే, ఆయన ఏం చదువుకున్నారు? అది నాకు తెలియదు. ఓకే, ఆయన బిఎస్సి చదువుకున్నారంట, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ బిఎస్సి చదువుకొని సౌండ్ ఇంజనీర్ అయ్యారు. వాహిని స్టూడియోస్ లో సౌండ్ ఇంజనీర్ గా చేరారంట. ఆయన అప్పుడు సాంగ్స్ అవన్నీ రికార్డ్ చేసేవాళ్ళు, పాటలు రికార్డ్ చేయడం అట్లాగనమాట. అట్లా ఒక మంచి అద్భుతమైన ఒక పాట ఆయన రికార్డ్ చేసిన పాట, చాలా పాపులర్ అయిన పాట, నీలి మేఘాలలో. తెలుసా ఆ పాట? అది తెలియదు. నీలి మేఘాలలో, అదే కదా, గాలి కెరటాలలో నీవు పాడే పాట ఈ పాట ఆయన రికార్డ్ చేశారట. సో డైరెక్టర్ అవ్వకముందు ఆయన ఒక సౌండ్ ఇంజనీర్ గా ఉన్నారు. డబ్బింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ ఆ స్టూడియోలో. హీరోలు యాక్టర్లు వీళ్ళందరూ వచ్చి అక్కడ డబ్బింగ్లు చెప్తూ ఉంటే ఈయన సజెషన్లు ఇచ్చేవారట, అలా చెప్పొద్దు, ఇలా చెప్పండి, ఇలా చెప్పండి నేను. సో ఏఎన్ఆర్ గారు ఆయన్ని చూసి, ఇప్పుడు ఇట్లాంటి సజెషన్లు అన్ని ఇస్తున్నారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మా అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి చేరిపోండి అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ లో, వాళ్ళ ఆర్గనైజేషన్ లో, అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళ సంస్థలో ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారనమాట. ఓకే, అదే ఆయన చరిత్ర. చరణ కెంకిణులు ఘల్లు ఘల్లు మన హర కంకణములు గలగలలాడగా, అడుగులందు కలహంసలాడగా, నడుములో తరంగమ్ములుగగా, వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా, ఆడవే మయూరి నటన మాడవే మయూరి, నీ కొలుకును గని నా పలుకు విరియ, నీ నటనను గని నవ కవిత వెలయగా, ఆడవే మయూరి నటన మాడవే మయూరి, ఆడవే మయూరి. అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెల, అది వీచిన తెమ్మెర ఊయల, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరగిని రాధిక. అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళీ గీతిక, ఆడవే మయూరి నటన మాడవే మయూరి, నా పలుకులకెనయగు కులుకు చూపి, నా కవితకు సరియగు నటన
కమలలోన అధరమ్ములోన వదనమ్ములోన గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి కాడవే ఆడవే ఆడవే. అసలు ఏంట్రా నీ ధైర్యం? నువ్వు సీజన్‌లో నువ్వు కంటెస్టెంట్‌గా వచ్చినప్పుడు 20 Yes, sir. ఇంత లేవురా అప్పుడు నువ్వు. నీ దగ్గర ఇంత పాట కూడా లేదప్పుడు. నాకు గుర్తుంది 16 ఏళ్ల వయసు పాట నువ్వు పాడినప్పుడు అది ఇంకా బ్రైట్‌గా పాడాలని చెప్పి నువ్వు టేక్‌కెళ్ళబోయే ముందు ఒక 4 సార్లు నీ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేయించాం. క్లాప్ టు క్లాప్ అది ఆ ఎఫెక్ట్ రావాలని. అట్లా భయస్థుడుగా ఉండే నువ్వు ఈ పాట ఎలా ఒప్పుకున్నావు? ఈ పాట పాడడానికి నువ్వు ఎలా నేర్చుకున్నావు అసలు ఈ పాట? ఆ స్పష్టత ఏంటి? ఆ మాటల్లో ఆ క్లారిటీ ఏమిటి? ఎవరైనా నేర్పించారా? వాటి అర్థం నాకు అసలు అర్థం కూడా తెలీదు. అంటే నేనేం పెద్ద తెలుగు పండితుడిని కాదనుకో. బట్ నేను అసలు ప్రయత్నం కూడా చేయలేదు అసలు అది నేర్చుకోవడానికి. నువ్వు ఎలా నేర్చుకున్నావు ఈ పాట? లైన్ టు లైన్ నేర్చుకున్నాను సార్ పాట. లైన్ టు లైన్ పెట్టుకొని స్లోగా నేర్చుకున్నాను సార్. ఎన్ని రోజులు పట్టింది నీకు ఇది? ఇది నేర్చుకోవడానికైతే ఒక 7-8 డేస్ అలా పట్టింది సార్. దాని తర్వాత రిహర్సల్స్ వరకు ప్రాక్టీస్ చేశాను సార్. లిరిక్స్? లిరిక్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు పక్కన పెట్టుకొని దాని తర్వాత ఏమైనా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మమ్మీ చెప్పేవారు సార్. రాసుకున్నావా? లిరిక్స్ రాసుకున్నాను సార్. తెలుగులో రాసుకున్నావు? అవును సార్. ఆ ఒత్తులు, ఆ స్పష్టత అసలు ఎక్స్ట్రాడినరీ అది. సార్ భాస్కర్. రిషిల్, సార్ అసలు ఇప్పుడు నువ్వు ఎన్ని పాటలు పాడుంటావు ఈ వేదిక మీద ఇప్పటి వరకు? ఈ సీజనా సార్? సీజన్ మొత్తం మీద ఇక్కడికి వచ్చినప్పటి నుండి? ఇక్కడికి వచ్చినప్పటి నుండి సార్ ఉమ్. ఒక 30-35 సాంగ్స్ 30-31 అలా పాడుంటాను సార్. నువ్వు పాడిన అన్ని పాటల్లోకెల్లా అగ్రస్థానం ఈ పాటది. థ్యాంక్ యూ సార్. ఇంత కూడా తప్పు, ఇంత కూడా పొరపాటు, ఇంత కూడా దోషం నీ పాటలో లేదు. ఎంత ధైర్యం, ఎంత ఆత్మవిశ్వాసం, ఎలాంటి పదోచ్చారణ, భావ ప్రకటన, ఆత్మవిశ్వాసం, అనుభూతి ఎంత 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 బాగుందో. ముఖ్యంగా నువ్వు పాటను పాడుతున్నట్టుగా అనిపించలా, పాటను ప్రదర్శిస్తున్నట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఒక మాటలో చెప్పాలంటే నాకు ప్రతి రాత్రి వసంతరాత్రి పాటలో బాలుగారి గొంతు ఉంటుంది చూసావా, అట్లాగే దింపే ఆ గొంతు గుర్తొచ్చింది నాకు. బాలుడిలాగా అనిపించావు. థ్యాంక్ యూ సార్. నువ్వు వచ్చినప్పుడు సీజన్ 20నా నువ్వు వచ్చింది? 20 సార్. 20. ఇప్పుడు ప్రస్తుతం మహాసంగ్రామం కదా 24 4 సీజన్స్ అయిపోయింది. నువ్వేమో అప్పుడు సీజన్ 20లో నీది పాట తక్కువ, మాట ఎక్కువ, ఆటలు ఎక్కువ. కానీ ఇప్పుడు మాట కూడా తగ్గిపోయింది, అన్ని తగ్గిపోయింది. కానీ పాట అద్భుతంగా నువ్వు ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసి యు ఆర్ పర్ఫార్మింగ్ విత్ సో మచ్ ఆఫ్ ఒక ప్రెసిషన్ అంటాం కదా, అంటే అక్యురేట్గా ఏముందో ఒరిజినల్ పాటలో దాన్ని అలాగే నేర్చుకుని అలాగే ఇక్కడ వచ్చి ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టం. అది నువ్వు చాలా బాగా చేస్తున్నావు. వెరీ వెరీ నైస్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా అయితే నేనైతే అసలు అవాక్ అయిపోయాను. నువ్వు పాడతావని తెలుసు, ఈ సీజన్లో బాగానే పాడుతూ ఉన్నావు. కానీ ఈ పాట నువ్వు ఎంపిక చేసుకొని సరే ఎలా పాడతాడా అని నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఇంత పాడతావని నేను అనుకోలే. నిజంగా ఇది ఒక ఎన్లైటన్మెంట్. రిషిల్ ఇంత బాగా పాడుతాడా? నిజంగా ఈ పాట పర్ఫార్మెన్స్ తర్వాత నువ్వు అందరికీ ఒక ఛాలెంజ్ అయిపోయినావురా. ప్రణతి భయపడాలి, ధీరజ్ భయపడాలి, ప్రకృతి భయపడాలి, అందరూ నిజంగా అందరికీ ఒక ఛాలెంజ్ అయిపోయినావు నువ్వు ఈ సీజన్. ఇది చాలా టఫ్ కాంపిటీషన్ అవుతుంది ఇది. అండ్ అద్భుతంగా పాడావు నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.